నిమ్మక జయకృష్ణ గారికి, కూటమి నాయకులు అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా ఈ పాకలపాటి రఘువర్మను కూటమి అభ్యర్థిగా మరి నియమించబడ్డారు. కూటమి అభ్యర్థిగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు కాబట్టి, మరి కూటమిలో మీకు భాగం కాబట్టి మేము కూడా బీజేపీ తరఫున ఈ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో విస్తృతంగా పాల్గొని ఆయన గెలిపించడానికి విశేష కృషి చేస్తామని తెలియజేస్తున్నాను. మరి కూటమి అభ్యర్థి పాకలపాటి రఘువర్మ గారు నీతి, నిజాయితీ, ఒక ఆత్మవిశ్వాసం, అనేక ఉద్యమాలు చేసిన పాకలపాటి రఘువర్మ గారు ఆయన గెలుపులకు మేము కూటమి తరపున విశేష కృషి చేస్తామని, ఆయన గెలిపించడానికి మా మద్దతు తెలియజేస్తామని తెలియజేస్తున్నాను. మీడియా మిత్రులకు, నాయకులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం, కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థిగా పాకలపాటి రఘువర్మ గారు పోటీ చేస్తున్నారు కాబట్టి ఉద్యోగ ఉపాధ్యాయులందరూ కూడా పాకలపాటి రఘువర్మ గారికి మీ యొక్క సహకారాన్ని అందించి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి పాకలపాటి రఘువర్మ గారిని ఎమ్మెల్సీగా గెలిపించాలని మీ అందరికీ కూటమి తరపున నేను ప్రార్థిస్తూ ఉన్నాను. అలాగే ఈ 8 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ, పాలకొండ నియోజకవర్గంలో కానీ అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే గత వైసీపీ ప్రభుత్వంలో ఈ నియోజకవర్గానికి ఏమి అభివృద్ధి చేశారో ప్రజలందరికీ తెలుసు. అందుకారణం చేతనే మొన్న జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మరి కూటమి ప్రభుత్వానికి మరి ప్రజలందరూ కూడా, అలాగే ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, అందరూ కూడా, అధికారులందరూ కూడా విజయాన్ని ఇవ్వటం జరిగింది. ముఖ్యంగా ఈరోజు కూటమి తరపు నుంచి ఎందుకు అభ్యర్థిస్తున్నామంటే, మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరి ఈ 8 నెలల కాలంలో అభివృద్ధి పూర్తి స్థాయిలో జరుపుకున్నాం. ముఖ్యంగా రోడ్లు కానీ, అలాగే ఇతర కార్యక్రమాలన్నీ కూడా పాలకొండ నియోజకవర్గంలో చేయటం జరిగింది. కేవలం ఈ 8 నెలల కాలంలోనే పాలకొండ నియోజకవర్గానికి సుమారుగా 50 కోట్ల రూపాయల పనులు జరిగాయి. అది మీ అందరికీ విషయం తెలుసు. కానీ ప్రతిపక్షాలు ఈరోజు మా మీద విమర్శలు చేస్తున్నారు. మరి మాజీ ఎమ్మెల్యే అవ్వచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్సీ అవ్వచ్చు, కేవలం విమర్శలు తెప్పించి అభివృద్ధి విషయంలో ఈ ఇద్దరు కూడా ఏ రోజు ఈ నియోజకవర్గానికి చేసింది కానీ ఒరిగింది ఏమీ లేదు. మరి ఈరోజు రోడ్లు చూస్తే ప్రతి గ్రామానికి కూడా రోడ్డు మంజూరు చేశాం. ముఖ్యంగా అర్దలి గ్రామం, ఆ గ్రామాన్ని చూస్తే గత 74 సంవత్సరాల కాలంలో ఆ ఊరికి రోడ్డే లేదు. ఆ 2 గ్రామాల మధ్యన సమస్య ఉందని వైసీపీ నాయకులందరికీ తెలుసు. అయినా సరే పట్టించుకున్నటువంటి పాపాలు లేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ రోడ్డుకి సుమారుగా 1 కోటి రూపాయలు వెచ్చించి ఆ రోడ్డు మంజూరు చేశాం. అలాగే ప్రధాన రహదారులు కూడా మరి కూటమి ప్రభుత్వం నేను ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత మరమ్మతు పనులకి ఆర్ఎన్బి నుంచి కూడా నిధులు మంజూరు చేశాం. ప్రజలందరూ కూడా ఈ రోడ్ల మీద గత ప్రభుత్వంలో తిరిగారు. ఈ ప్రభుత్వంలో కూడా
ఇదే రోడ్ల మీద ప్రజలందరూ కూడా ప్రయాణం చేస్తున్నారు. అప్పటికి ఇప్పటికి వ్యత్యాసం, అప్పుడు గుంతలు ఉండేవి, ఇప్పుడు గుంతలు లేనటువంటి రోడ్లుగా ఈరోజు మన పాలకొండ నియోజకవర్గంలో రోడ్లన్నీ కూడా ఎక్కడ కూడా గుంతలమయం లేకుండా రోడ్లు ఉన్నాయంటే వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ నాయకులు ఏ విధంగా నిర్లక్ష్యం చేశారో మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇది కూటమి ప్రభుత్వం యొక్క గొప్పతనం. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా